తెలంగాణ రాష్ట్రాన్ని భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. గత వారం రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. హైదరాబాద్ తో సహా పలు జిల్లాల ప్రజలు ఎండమోహం చూసి వారం రోజులైందంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. భారీ వర్షాలతో రాష్ట్రంలోని వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. జలాశయాలు నిండు కుండలను తలపిస్తున్నాయి. ఈ వర్షాలు ఎప్పుడు తగ్గుతాయి దేవుడా అంటూ ప్రజలు అనుకుంటుంటే వాతావరణ శాఖ పిడుగు లాంటి వార్త మోసుకొచ్చింది. తెలంగాణని ఇప్పట్లో వర్షాలు వీడే అవకాశమే లేదని వెల్లడించేసింది. గురువారం హైదరాబాద్ తో సహా పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. అంతేకాకుండా మరో 2 రోజులు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉత్తర ఛత్తీస్గఢ్ వద్ద ఏర్పడిన అల్పపీడనం తూర్పు మధ్యప్రదేశ్ మీదుగా కొనసాగుతోందని, దాని ప్రభావంతోనే తెలంగాణలోని పలు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆసిఫాబాద్, పెద్దపల్లి, జగిత్యాల, మంచిర్యాల, భూపాలపల్లి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. దీంతో ఈ జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అలాగే నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, కామారెడ్డి, ములుగు, వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు. వర్షంతో పాటు ఉరుములు, మెరుపులు, కొన్ని చోట్ల పిడుగులు పడే ఛాన్స్ ఉన్నట్లుగా అధికారులు వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే బయటకు రావాలని సూచించారు. ఇక భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం క్రమంగా తగ్గింది కూడా. బుధవారం ఉదయం 47.9 అడుగులు ఉన్న నీటి మట్టం సాయంత్రం 5 గంటలకు 45.3 అడుగులకు తగ్గింది. వరద క్రమంగా తగ్గుముఖం పట్టడంతో రెండో ప్రమాద హెచ్చరికను విరమించారు. వరద ఉధృతి కారణంగా భద్రాచలం వద్ద స్నాన ఘాటులో భక్తులను నదీ స్నానాలకు అనుమతించడం లేదు.